కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం ధ్యానిద్దాం. యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లు ఎక్కుపెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందుయున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఆమేన్.